ఎస్, మార్వాడి గో బ్యాక్. బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని. అండ్ అట్లాగే తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మార్వాడీస్ వెళ్ళిపోవాలని మాట్లాడుతున్నారా? అసలు ఎవరి మార్వాడీలు? వీళ్ళు కేవలం తెలంగాణలోనే ఉన్నారా? భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. పాయింట్ నెంబర్ 1, మనం మిగతా పండుగలు మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మన బతుకమ్మను కూడా మార్వాడీలు అట్లాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొంతమంది మార్వాడీలు ఇంట్రెస్ట్, ఇప్పుడు అమ్మాయిలు అనగానే డాన్స్, దాండియా చేయాలనిపిస్తుంది, పోతారు. తెలంగాణ ఆడపిల్లలు కూడా ఫ్రెండ్స్ పిలిస్తే పోతాము, మనం ఒక రంజాన్ పండుగకు పిలిస్తే పోతాము, అట్లాగే ఒక క్రిస్టియన్ వచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్తాము. ఇవన్నీ చేస్తున్నప్పుడు మార్వాడి గో బ్యాక్ అని ఎవరు అంటున్నారు? మార్వాడీలను తెలంగాణ నుంచి తరిమి కొట్టండి అని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాలా, మనం రెండు సైడ్ నుంచి మనం మాట్లాడాలా. మార్వాడి గో బ్యాక్ అని ఎవరు అనట్లేదు, మార్వాడీస్ని ఎవరిని కూడా ఎల్లగొట్టట్లేదు. ఎందుకంటే హైదరాబాదులో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాదు ఇన్ ఫ్యూచర్ ప్రకటించబోతున్నారు. అవకాశం ఉంది. హైదరాబాద్లో అన్ని కులాలకు, అంటే తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్గా అన్ని మతాలు అన్ని కులాలు, వేరే రాష్ట్రాలు, ముఖ్యంగా చెప్పాలంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీలాగానే ట్రంప్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, భారతదేశం ఇక్కడ ఉండొద్దు అని చెప్తే అక్కడ మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మార్వాడి వల్ల వచ్చిన నష్టం ఏంటి అంటే నేను చెప్తా. హవాలా ట్రాన్సాక్షన్స్, ఈ రాజకీయ నాయకులకు వెనకాల బిజినెస్ మ్యాన్లకు హవాలా ట్రాన్సాక్షన్స్లో కొంతమంది మార్వాడి ఉంటున్నారు. వెనకాల కొంతమంది మార్వాడి మాఫియా ఉంది. ఏ విషయంలో? వీళ్ళ షాపులలో కొంటే కొంతమందికి బిల్లులు ఉండవు, వీళ్ళు క్యాషే ఎక్కువ తీసుకుంటా ఉంటారు. అండ్ అట్లాగే జిఎస్టీ కట్టరు. మరి జిఎస్టీ కట్టనప్పుడు ఎవరు దాన్ని ఎంక్వైరీ చేయాలా? మళ్ళా కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ స్టేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో జిఎస్టీ నిపుణులు దాన్ని ఎంక్వైరీ చేయాలా. అండ్ అట్లాగే తెలంగాణ వాళ్ళను అవమానపరచడం. దీనికంటే ముఖ్యంగా అందరూ జిఎస్టీ గురించి మాట్లాడుతున్నారు, హవాలా గురించి మాట్లాడుతున్నారు, అండ్ అట్లాగే మన మార్వాడీల పండగలు మన పైన రుద్దుతున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఒకటి ఉన్నది భయ్యా, అదేందది? విచ్చలవిడి ఇంట్రెస్ట్లు. మనం షాపులలో బంగారాలు కుదబెడతాం, అందరు మార్వాడీస్ ఎట్లని అంటలేను నేను. కొంతమంది అండి గద్దలు పిక్క తిన్నట్టు. అండ్ అట్లాగే ఈ మార్టిగేజ్ లోన్స్ అంటాం చూసినామా, అంటే ఎవరికన్నా అప్పు కావాలన్నా లేకపోతే ఏమైనా కావాలంటే ప్రాపర్టీ మార్టిగేజ్ చేసి పెట్టుకోవడము, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఎవరు చేస్తారా నాయన అంటే మార్వాడీలు. ఎక్స్క్లూజివ్గా ఎక్కువ అధిక శాతం ఫస్ట్ ప్లేస్లో ఉండేది మార్వాడీలు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంట్రెస్ట్ల కోసం గద్దలాగా పిక్క తింటున్నారు. 5%, 8% ఇంట్రెస్ట్లు తీసుకుంటున్నారు. అటువంటి వాళ్ళని తీసుకపోయి బొక్కలో దొయ్యాలి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దీన్ని మనం ప్రశ్నించాలా తెలంగాణలో? నేను ఏమంటున్నా, వాళ్ళని ప్రశ్నించాలి. ఏ విషయంలో ప్రశ్నించాలా? 8% నువ్వు ఎట్లా తీసుకుంటావురా బై తెలంగాణకు వచ్చి నువ్వు ఇంట్రెస్ట్? 2% తీసుకోవడమే ఎక్కువ అంటే 8% అంటే జనాలని నువ్వు ఎట్లా పిక్క తింటున్నావు? అండ్ అట్లాగే మార్టిగేజ్ లోన్స్ క్లియర్గా మాట్లాడాలి మనం. అండ్ అట్లాగే మార్టిగేజ్ లోన్స్ చేస్తున్నారు ఎంతోమంది. ఈ మార్టిగేజ్ లోన్స్లో కూడా చాలా మంది లోన్లు కట్టినాక కూడా వాళ్ళకి ప్రాపర్టీస్ రిటర్న్ ఇవ్వట్లేదు. తిమ్మిని చేసి అగ్రిమెంట్లను తారుమారు చేసి చేస్తూ ఉన్నారు. మింగలేక కక్కలేక నిస్సాయ స్థితిలో ఎంతో మంది ఈ విషయంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విషయం గురించి మాట్లాడండి. మార్వాడి గో బ్యాక్ అనేది కాదు, మార్వాడి ఎవడైతే గోల్డ్ బిజినెస్ చేస్తున్నాడో, ఓకే, సో వాళ్ళ గురించి ఎవరైతే బ్యాక్ ఎండ్లో ఇస్తున్నారో. అండ్ అంతేకాదు, ఇప్పుడు చాలామంది తెలంగాణలో రాజకీయ నాయకులకు కూడా ఇన్వెస్ట్ చేసేది ఈ మార్వాడీలే. అందుకే మీరు చూడండి, బీఆర్ఎస్లో ఎవడన్నా మాట్లాడుతుండా, కాంగ్రెస్లో ఎవడన్నా మాట్లాడుతుండా, బీజేపీ ఒక్కటి సపోర్ట్ చేస్తుంది అనుకో మార్వాడీలకు, టీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? కేటీఆర్ దీని గురించి మార్వాడి గోబ్యాక్ అని మాట్లాడిండా? కేసీఆర్ మార్వాడి గోబ్యాక్ అని మాట్లాడిండా? మాజీ మంత్రులు ఎవరైనా మార్వాడి గోబ్యాక్ అని బీఆర్ఎస్ నుంచి మాట్లాడిండ్రా? అండ్ అట్లాగే ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికార పార్టీలో మార్వాడి గోబ్యాక్ అని రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, కొండా సురేఖ కానీ, సీతక్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ,
తుమ్మల నాగేశ్వరరావు కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళు ఎవరైనా మార్వాడి గోబ్యాక్ అని మాట్లాడిండ్రా? ఎందుకు మాట్లాడతలేరు? ప్రజల రెక్కల కష్టం మీద వీళ్ళు విచ్చలవిడి ఇంట్రెస్ట్లు పెంచుకొని, నేను 1%, 2%, 3% క్లాస్ ఇచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నేను చెప్తున్నా, ఎవరైతే 3% పైన 3% పైన 5%, 6%, 7% అని గద్దలు పొడుచుక తింటున్నారో ఇంట్రెస్ట్లు పెట్టి, అది చట్ట వ్యతిరేకం కదా. ఆ చట్ట వ్యతిరేక పనులు చేసేటువంటి అతీత శక్తుల గురించి, మార్వాడీల గురించి నేను మాట్లాడుతున్నా. అధిక శాతం వాళ్ళు ఉన్నారు, మిగతా క్యాస్ట్ల వాళ్ళు కూడా ఉండొచ్చేమో, ఓకే, సోకాల్ రెడ్డిలు కొంతమంది ఉండొచ్చేమో, కానీ అత్యధిక శాతం ఎవరు? మార్వాడి. హవాలాలో కీలక పాత్ర పోషించేది ఎవరు? అధిక శాతం మార్వాడీలు. మీరు స్కాన్ చేయొద్దు, క్యాషే ఇవ్వండి అని చెప్పి చాలా మార్వాడి షాపుల్లో క్యాషులు తీసుకునేది ఎవరు? మార్వాడి వాళ్ళు. జిఎస్టీలు ఎగ్గొట్టేది ఎవరు? మార్వాడి వాళ్ళు. దీన్ని ఎవరు ఎంక్వైరీ చేయాలా? దీన్ని చట్టబద్ధంగా కంప్లైంట్ ఇస్తే ఎవరు ఎంక్వైరీ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఆ షాపుల మీద అటాకులు చేయాలి. అండ్ అలాగే వీళ్ళ వల్ల తెలంగాణలో ఎవరైతే మన విశ్వకర్మ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ బిజినెస్లను వీళ్ళు ఎదగనివ్వట్లే. అండ్ ఇంకా చాలా మంది విశ్వకర్మలు ఈ మార్వాడి సేట్లు బిజినెస్లు చేసుకుంటే విశ్వకర్మలు పోయి దాంట్లో పనిచేస్తున్నారు. తెలంగాణలో ఉంటూ తెలంగాణ వాళ్ళని వీళ్ళు పనిలో పెట్టుకోకుండా తెలంగాణ ప్రజలు వీళ్ళ షాపులలో పోయి బిజినెస్లు చేస్తూ ఉంటే, కానీ వీళ్ళు మాత్రం పక్క రాష్ట్రం వాళ్ళని పనిలో పెట్టుకుంటున్నారు, మన రాష్ట్రం వాళ్ళని కాకుండా అనేది బాధని బాధలాగా చూడండి, నొప్పిని నొప్పిలాగా చూడండి, న్యూట్రల్గా మాట్లాడండి. అంతేగాని మార్వాడి గోబ్యాక్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మార్వాడి గోబ్యాక్ అని ఏం అనలేదు, ఎవరు అనలేదు. తెలంగాణలో ఎంతమంది వచ్చినా సకల మర్యాదలు చేసి పంపిస్తాం, కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే గనక తిప్పలు పడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఆత్మగౌరవం దెబ్బతింటట్టు మాట్లాడదు. మొన్న ఒకనొక డిబేట్లో అంటాడు, ఒక మార్వాడి సెట్ అంటాడు, డిబేట్లో పృథ్వీరాజ్ గారు ఉంటారు, ఆ డిబేట్లో పృథ్వీరాజ్ అన్న ఉంటాడు, తాగుబోతులు అంటారు. అంటే పొద్దున్న లేస్తే తాగి వండుకుంటారు, అందుకే మేము పొద్దున్న లేవగానే మేము పూజలు చేసుకొని షాప్లో కూర్చుంటాం అని చెప్పి అంటున్నారు. అట్లా అనొచ్చా? నిజంగానే తెలంగాణలో అందరూ అట్లా తాగి వండుకునేటోళ్ళు ఉన్నారా? మరి అందరు తాగి వండుకుంటే ఎట్లా పని చేసుకుంటున్నారు, ఎట్లా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎట్లా వివిధ బిజినెస్లలో ఉన్నారు? అది కరెక్టేనా? మార్వాడీలో చాలామంది తాగేటోళ్ళు లేరా? ఆంధ్రప్రదేశ్లో తాగేటోళ్ళు లేరా? ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తాగేటోళ్ళు లేరా? ఎట్లా అంటాడు అంత పెద్ద మాట? అది తప్పు అంటున్నా నేను. సో రకరకాలుగా ట్రోల్ అవుతోంది ఈ విషయంలో. అట్లాగే దీని గురించి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి వీడియో చాలా ట్రోల్ అవుతోంది. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన. మన తెలంగాణోడే బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఒకసారి మనం చూద్దాం, నేను షేర్ చేసినట్టున్నా. అండ్ అట్లాగే తెలంగాణ షామ్ మీద కూడా బాగా ట్రోల్ నడుస్తూ ఉంది. మొన్న నేను బీజేపీ కార్పొరేటర్ మౌలాలి బీజేపీ కార్పొరేటర్ సునీత గారి భర్త మీద 2 ఓటర్ ఐడీలు ఉన్నాయని చెప్పి నేను చూపించిన. బీజేపీ పార్టీలో చీమ కూడా కుట్టినట్టు లేదు, దోమ కుట్టినట్టు కూడా లేదు, ఎవడు యాక్షన్ తీసుకోవట్లే. ఏం చేయాలి? వీళ్ళు ఓట్లు రద్దు చేయాలి. అట్లాగే కాంగ్రెస్లో కొంతమంది ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ మార్వాడి గోబ్యాక్ నినాదం తెచ్చినప్పటి నుంచి తెలంగాణ షామ్ మీద రకరకాల ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. ఆయనకి 2 ఓటర్ ఐడీలు ఉన్నాయని చెప్పి సో అన్ని గ్రూప్స్లో కూడా వైరల్ అవుతా ఉంది. అసలు ఏం వైరల్ అవుతా ఉంది, ఆ ఓటర్ ఐడీలు ఏందో ఒకసారి మనం చూద్దాం. గ్రూప్లో శ్యామ్ సన్ పగిడిపల్లి రాజమల్లు, ఓకే, పగిడిపల్లి 32 సంవత్సరాలు, మేల్, తెలంగాణ, మెహబూబాబాద్ 111 ఏళ్ళందు, మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ వినోబా నగర్. సో వినోబా నగర్ మెహబూబాబాద్లో ఒక ఓటు హక్కు ఉంది శ్యామ్కి, తెలంగాణ శ్యామ్ సన్కి. అండ్ అట్లాగే మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్లో గీతాంజలి హై స్కూల్, రాజీవ్ గాంధీ నగర్, మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్లో ఇంకొక ఓటర్ ఐడి ఉంది. అంటే ఇట్లా 2 ఓట్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. శ్యామ్ గురించి అన్ని గ్రూప్లలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇగో ఇక్కడ చూడండి. అంటే ఎందుకు ఇట్లా ఉంటున్నాయి ఒక్కొక్క వ్యక్తి మీద? మొన్న బీజేపీ కార్పొరేటర్ మీద కూడా నేను చూపించిన. ఒకటే వ్యక్తి ఎప్పుడు చూపించినా రాహుల్ గాంధీ ఏదైతే
ఈ ఓటర్ గురించి కొన్ని టాపిక్స్ చేయడం జరిగిందో, ఒక విశ్లేషణ ఇవ్వడం జరిగిందో, అసలు హౌస్ నెంబర్ 25లో బెంగళూరులో ఏం జరిగింది అనే దాని మీద రాహుల్ గాంధీ చెప్పినారు. ఒకనొక నేషనల్ ఛానల్ పోయి కవర్ చేసింది కూడా. సో మన తెలంగాణలోనే ఒక కార్పొరేటర్ అంటే బీజేపీ పార్టీ, కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర పాలితమైనటువంటి బీజేపీ పార్టీ కార్పొరేటర్, మౌలాలి కార్పొరేటర్కు 2 ఫేక్ ఐడీలు, 2 ఓటర్ ఐడీలు, పోనీ భార్యకు భర్తకు, పోనీ పొరపాటున వచ్చింది అనుకుందాం, పోనీ భార్యకు సేమ్ 2 నియోజకవర్గాల్లో ఉన్నది, భర్తకు కూడా సేమ్ 2 నియోజకవర్గాల్లో ఉన్నది. అట్లాగే ఇప్పుడు తెలంగాణ శ్యామ్ గురించి కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు. సో నేను ఏమంటున్నా, తెలంగాణ శ్యామ్కి కూడా 2 ఉన్నాయి. మరి తెలంగాణ శ్యామ్ గారు, మరి మీరు ఎలక్షన్ కమిషన్కి పోయి 1 రద్దు చేయించుకోండి. నేను ఏమంటున్నా, తెలంగాణ శ్యామ్ అన్నకు ఈ కాంట్రవర్సీస్ ఎందుకు? ఈ ఓటర్ ఐడి ఏదైతే 2 ఉన్నాయో, 2 ఉన్నాయి కదా మీకు. ఒకటేమో పగిడిపల్లి మహబూబాబాద్లో ఉంది, ఇంకోటేమో ఎక్కడుందండి? ఎస్, మేడ్చల్ మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ 45లో ఉంది పోల్ స్టేషన్. అండ్ ఎల్లందు 111లో ఒకటి ఉన్నది. సో ఈ రెండిట్లో 1 రద్దు చేయించుకోండి. 2 ఎందుకు ఉన్నాయి మీకు? 2 ఎందుకు ఉన్నాయి? 1 రద్దు చేయించుకోండి. అట్లాగే బీజేపీ కార్పొరేటర్ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా పోయి 1 రద్దు చేయించుకోవాలి. ఆల్రెడీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుంది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఈ ఓట్లు నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఇటువంటి 2 ఓటర్ ఐడి ఒకటే పర్సన్కి ఎట్లా ఉంటాయి? 2 ఓట్లు ఎట్లుంటాయి ఒకటే పర్సన్కి? సో దీని గురించి కూడా ఆలోచించాలి. అండ్ అట్లాగే ఒకసారి ఈ వీడియో చూద్దాము. ఇదేనా? ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక పర్సన్, తెలంగాణ అతనే, ఈ మాట్లాడిన అతను కూడా తెలంగాణ అతనే, మార్కెట్ గురించి, మార్కెట్ వాల్యూ గురించి, కాంపిటీషన్ గురించి సో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అర్థమయ్యేటట్టు క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా. ఒక సామాన్య వ్యక్తి, ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి కాదు. జస్ట్ మీ అభిప్రాయం తెలియజేయండి అని చెప్పి ఇట్లా పబ్లిక్ బైట్ చేస్తారు కదా. సో అట్లా మైకులు పెడితే ఈ వ్యక్తి చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ మార్వాడి గోబ్యాక్ నినాదం మీద, వాళ్ళ వ్యాపారాల మీద ఒకనొక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిండు. కానీ ఏ రకంగా కూడా మేము చెప్పేది ఏంది, ఇప్పటికైనా మార్వడీలకు ఏం చెప్తున్నాం, అత్యంత ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో, అంటే 3% పైగా మీరు గద్దలు పిక్క తిన్నట్టు ఇంట్రెస్ట్లు తీసుకుంటున్నారు కదా, అది చేయకండి, అది మానేయండి. తెలంగాణ ప్రజల్ని పిక్క తినకండి ఇంట్రెస్ట్లతోటి. అండ్ హవాలా ట్రాన్సాక్షన్స్ మానుకోండి. అండ్ అట్లాగే ముఖ్యంగా మనము చెప్పాలంటే ఎస్ జిఎస్టీ. అండ్ అట్లాగే జిఎస్టీ సరైన యాక్షన్ తీసుకోవాలి. ఎవరెవరైతే జిఎస్టీ బిల్స్, జిఎస్టీ కట్టట్లేదో, క్యాష్ ద్వారా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కాకుండా క్యాష్ ద్వారా బిజినెస్లు చేసుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎవరిపైన ఉన్నది? జిఎస్టీ పైన ఉన్నది, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ పైన, 2 పైన కూడా ఉన్నది. హవాలా ట్రాన్సాక్షన్స్ ప్లస్ అట్లాగే తెలంగాణలో ఉంటూ, తెలంగాణలో బిజినెస్లు చేసుకుంటూ, తెలంగాణ వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి పనిలో పెట్టుకోవడం, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి పనిలో పెట్టుకోవడం, ఇవి తగ్గించండి అని చెప్తున్నాం. మార్వాడీలు వెళ్ళిపోండి, మేము వెళ్ళగొట్టేస్తాం, మిమ్మల్ని ఉరుమురిమి చూస్తాం, మీరు ఇక్కడ బతకడానికి వీల్లేదు అంటలేం. మేము ఏమంటున్నాం, మార్వాడి గోబ్యాక్ అంటలేం మేము. సో తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వమని ఎట్లనైతే గవర్నమెంట్ని అడుగుతున్నామో, ఎట్లనైతే ఒక రిజర్వేషన్ రావాలని అడుగుతున్నామో, ఈ మార్వాడి వ్యవస్థలో కల్చర్ అంటారా, సాంప్రదాయాలు అంటారా, మా ఇంటికి ఇప్పుడు నేను ఒకళ్ళ ఇంటికి పోతాను, నన్ను భోజనానికి పిలుస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను మా కెమెరామ్యాన్ ఎవరో భోజనానికి పిలుస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుసు నేను వెజిటేరియను, నేను నాన్ వెజ్ తినాలని తెలుసు. వాళ్ళకి తెలిసే వాళ్ళు వెజ్ వండుతారు. వాళ్ళు ఏది కారం వేసి వండినా, ఏమేసి వండినా నేను తినాలే, కానీ నేను తింటా కానీ నేను తినను, నాకు ఇది వద్దు, నాకు ఇదే కావాలంటనా. వాళ్ళ స్తోమతని బట్టి వాళ్ళు వండి పెడతారు, నేను తిని పెడతా. అట్లాగే నేను వాళ్ళని లంచ్కి పిలిచినప్పుడు కూడా మా ఇంట్లో సాంప్రదాయం ఏముందో దానికి సంబంధించిన వంటలు చేస్తాం, వాళ్ళు కూడా అదే తింటారు, అంతే తప్ప. అట్లాగే మార్వాడి కల్చర్ అనేది వాళ్ళు మన పైన రుద్దట్లే, మన కల్చర్ కూడా వాళ్ళ పైన మనం రుద్దట్లే. ఒక ఎంటర్టైన్మెంట్ వేలో దాండియా ఆడినా లేకపోతే ఏం ఆడినా, ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు తింటాం, వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మన ప్రసాదాలు వాళ్ళు తినాలి, తింటారు కూడా.
అరే ఇదేదో బాగుంది అని చెప్పి బతుకమ్మ ఆడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లోనే బతుకమ్మ ఆడుతున్నారు, తెలంగాణ కల్చర్ని అక్కడ పోర్ట్రేట్ చేస్తున్నారు. అట్లాగే మార్వాడి కల్చర్ అనేటువంటి దాండియాలు కూడా ప్రతి ఒక్క అమ్మాయి ఆడుతుంది గాగా వేసుకొని. అలా ఎంటర్టైన్మెంట్ అది. అంటే దాండియా ఆడద్దు, మీరు పండగలు సెలబ్రేట్ చేసుకోవద్దు అని మనం అనం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవం ఉంటుంది. లేదు నువ్వు వెంకటేశ్వర స్వామినే పూజించు, నువ్వు శివుణ్ణి పూజించద్దు, నువ్వు ఎల్లమ్మని పూజించద్దు, లేకపోతే నువ్వు ఏమంటారు అమ్మవారిని పూజించద్దు అని చెప్పి గొడవలు పెట్టుకోవడానికి ఏం లేదు. ఎవరింటి దైవం ఉంటుందో ఎవరింటి సాంప్రదాయం వాళ్ళు పూజించుకుంటారు. మనకి ఇష్టం ఉంటే వెళ్తాం, కష్టం ఉంటే మానేస్తాం. వాళ్ళని వద్దనడానికి మనకి రైట్ లేదు. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి. వాళ్ళ సాంప్రదాయాల్లోకి మనం వెళ్తలేమే. మార్వాడి మత మార్పిడి చేసినట్టు ఈ సోకాల్డ్ క్రిస్టియన్స్ కొంతమంది పోయి హిందువుల పైన రుద్ది నువ్వు మతం మార్చుకో అని చెప్తున్నట్టు, ముస్లింలు లవ్ జిహాద్ చేస్తున్నట్టు, మార్వాడీలు వచ్చి నువ్వు మార్వాడి కులంలోకి రా అని చెప్పి ఇతర కులస్తులను తీసుకోవట్లే కదా. ఏదైనా మనం బోత్ సైడ్స్ మాట్లాడాలి. అంటే ఇక్కడ లోపాలు ఏమున్నాయి, వాళ్ళ కల్చర్లోకి మారమని ఏ మార్వాడి కూడా చెప్పలే. వాళ్ళు బిజినెస్లు విచ్చలవిడిగా చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లే. అంటే ఉద్యోగాల్లో కూడా తెలంగాణ వాళ్ళని పెట్టుకోవట్లే, వేరే ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటున్నారు. అండ్ హవాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా లేవా ఈ విషయం బీజేపీలో కూడా చాలా మంది నాయకులకు తెలుసు. ఇప్పుడు మొన్న ఏదో డిబేట్ చూసిన, దాంట్లో ఒక వ్యక్తి మాట్లాడతాడు, మా బావ అంటాడు, బట్టి విక్రమార్క మా బావ, మా అక్క మార్వాడి. బట్టి విక్రమార్క అంటే డిప్యూటీ సీఎం అందరికీ తెలిసిందే, బట్టి గారి భార్య మార్వాడి. అంటే బహుశా మళ్ళీ అక్కడ కూడా కమిషన్లు తీసుకుంటున్నారు కదా, మరి ఇక్కడ బట్టి గారి భార్య మొత్తం అన్నిట్లో వేలు పెడుతున్నారు కదా. అంటే మరి అది నాకు తెలియదు, అది వేరే విషయము. కానీ ఇక్కడ మరి విడిపోమని చెప్పాలా, మా అక్కని తీసుకెళ్ళిపోమని చెప్పాలా అని ఒక మార్వాడి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఏంది, మేము మార్వాడీలను వెళ్ళిపోమని చెప్తలేము, వాళ్ళ కల్చర్లను వాళ్ళ సాంప్రదాయాలను పాటించమని చెప్పట్లేదు. ఎవరైతే సోకాల్డ్ కొంతమంది, ఇప్పుడు 100 మంది మార్వాడీలు ఉంటే 100 మంది మార్వాడీలో 10 మంది దౌర్జన్యాలు చేస్తున్నారే, 20-30 మంది దౌర్జన్యాలు చేస్తున్నారే. తెలంగాణ వాళ్ళను ఉద్యోగంలో పెట్టుకోవట్లేదే, తెలంగాణ వాళ్ళను ఉద్యోగాల్లో పెట్టుకోవట్లేదు, వేరే రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారే. ఈ రోజున హవాలా ట్రాన్సాక్షన్స్ ఎవరి ద్వారా అవుతున్నాయి? జిఎస్టీలు ఎగ్గొడుతున్నారు. ఎవరు పట్టించుకోవాలా? కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బండి సంజయ్ లాంటి వ్యక్తులు, కిషన్ రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చి దీన్ని, రామచంద్రరావు లాంటి వాళ్ళు వచ్చి ఇది తప్పు అని మాట్లాడుతుంటే, టోటల్గా వన్ సైడ్ మాట్లాడుతుంటే మార్వాడీస్ గురించి, మరి అందుకేనా జిఎస్టీ రైడ్ కానీ ఐటీ రైడ్స్ కానీ మార్వాడీస్ ఎట్ల మీద జరగట్లేదు, బీజేపీ వాళ్ళని కాపాడుతుందా అన్న డౌట్ మా తెలంగాణ ప్రజలు వస్తాయండి. బరాబరు రైడ్స్ చేయండి, మార్వాడి వ్యాపారాల్లో ఐటీ రైడ్స్ చేయండి. ఈ రోజున రైడ్స్ చేయకుండా బీజేపీ పార్టీ టోటల్గా వన్ సైడ్ మాట్లాడుతూ ఉంది. తెలంగాణలో బీజేపీ పార్టీ ఎదగాలంటే తెలంగాణ ప్రజల వైపు కొద్ది గొప్ప మాట్లాడాలా, అది లేదు. ఇక్కడ లోపాలు చెప్పండి, ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తెలంగాణలో మార్వాడి వల్ల ఏం ప్రాబ్లమ్స్, వాళ్ళు జిఎస్టీలు కూడా కడతలేరు, ఇష్టం వచ్చినట్టు వ్యాపారాలు చేసుకుంటున్నారు. మా తెలంగాణలోకి ఉద్యోగాలు లేవు. అట్లాగే తెలంగాణ ప్రజలారా, మార్వాడి ఎవరి సాంప్రదాయం వాళ్ళది, వాళ్ళ వల్ల తెలంగాణకి ఇంత ఇన్కమ్ వస్తుంది, తెలంగాణలో కొద్దిగా రెవెన్యూ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? అది కూడా వీళ్ళు ట్యాక్సులు కట్టకపోతే ఏం పెరుగుతుంది? నా బొంద పెరగదు కదా. సో ఇవన్నీ అవుతున్నాయి అని చెప్పి పలానా వగేరా అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ వీళ్ళు టోటల్గా మార్వాడి సైడ్ వాళ్ళ వైపే మాట్లాడుతుంటే బీజేపీ వాళ్ళు, సో డిఫరెంట్గా అనిపిస్తుంది. అది ఏదైనా బోత్ కాయిన్స్ చూడాలి. అట్లా అని మార్వాడి వెళ్ళిపోండి, వాళ్ళ సాంప్రదాయం పాటించద్దు, ఎవరు పాటిస్తలే వాళ్ళ సాంప్రదాయం. తెలంగాణలో వాళ్ళ పండగ వచ్చింది, వాళ్ళు ఆడుకుంటున్నారు, దాండియా ఆడుకుంటున్నారు. నచ్చితే తెలంగాణ ఆడబిడ్డలు కూడా పోయి ఆడతారు, ఎంటర్టైన్మెంట్గా ఆడతారు. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ సర్కిల్లో వెళ్తారు. భారతీయులంతా ఒకటే, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే అన్నప్పుడు మార్వాడి గోపాక్ అని మనం ఎట్లా చెప్పలేము కదా. పటంచేరు ఉంది, మినీ ఇండియా అది. పటంచేరులో వివిధ ప్రాంతాల దగ్గర నుంచి వచ్చినారు. మరి ఆ ప్రాంతాలను అడ్డు పెట్టుకొని ఓట్లు రిగ్గింగ్ కూడా జరుగుతున్నాయి. మరి దాని గురించి వాడు మాట్లాడు. సో దయచేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు మీరు మార్వాడి సోకాల్డ్ టాప్ మోస్ట్ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిఎస్టీలు ఎందుకు కడతలేరు, ఐటీలు ఎందుకు కడతలేరు? అటాక్ చేయించండి మీకు దమ్ములుంటే. బీజేపీకి మేము కంప్లైంట్ ఇస్తాం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. మేము చెప్పేది అది. మార్వాడి గోబ్యాక్ అని కూడా అంటలేడే ఇక్కడ. అట్లాగే తెలంగాణ ప్రజల మనుగడను కాపాడే ప్రయత్నం కూడా బీజేపీ చేయండి అంటున్నాం.
మీరు తెలంగాణలో ఉంటున్నారు, తెలంగాణ గాలి పీల్చుకుంటున్నారు. సో తెలంగాణ ప్రజల ఏ రకంగా మార్వడి సెట్లు ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్ లేస్తున్నారని ఎప్పుడైనా బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేయాలి కదా, కేటీఆర్ కేసీఆర్ క్వశ్చన్ చేయాలి కదా, రేవంత్ రెడ్డి లేకపోతే బట్టి విక్రమార్కను క్వశ్చన్ చేయాలి కదా. ఏందండి మీ ఇంట్రెస్ట్లు ఇష్టం వచ్చినట్టు 5% 8% తీసుకుంటారని చెప్పి అది చెయ్యం మనం. వాళ్ళు ఎందుకులే ఈ బురదలో దిగాలని చెప్పి వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఇగో ఈ వ్యక్తి మాట్లాడినటువంటి అలా ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు తెలంగాణలో మార్వాడి వర్సెస్ తెలంగాణ ఇష్యూ చాలా పెద్దగా నడుస్తుంది. సో దీని మీద మీరు ఏమంటారు? యాక్చువల్లీ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే వాళ్ళేం పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తలేరు. సో వాళ్ళ ఇండియన్సే, వాళ్ళకు రాజ్యాంగం కల్పించినాకు భారతదేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడున్న వ్యాపారస్తులకు ఏదైనా ఇబ్బంది అవుతుందని అంటే కాంపిటీషన్ అనేది కామన్ గా ఉండేది. ఏ వ్యాపారంలో అయినా కామన్ గా కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు నేను మార్కెటింగ్ లో ఉన్నా, నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నా, నా పక్క ప్రోడక్ట్ వాడు ఇంకేదో ఆఫర్ పెడతాడు, నేను ఇంకేదో ఆఫర్ పెడతా. అది నా టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక కస్టమర్ అట్రాక్ట్ చేసుకుంటున్నాడు, వాళ్ళు లీస్ట్ మార్జిన్ లా పని చేసుకుంటే వాల్యూస్ పెంచుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళని దొంగదండాలు చేస్తలేరు కదా. మార్వాడి జోక్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒకటి ఉంది, దొంగదండాలు చేయట్లేదు కదా అంటే కొంతమంది మార్వడీలు, అందరు కాదు, కొంతమంది మార్వడీలు సెకండ్ క్వాలిటీ సరుకు అమ్ముతున్నారు. సో ఇది తప్పే కదా. సెకండ్ క్వాలిటీ సరుకు ఎట్లా అమ్ముతారు? సో అటువంటి షాపులలో తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అటువంటి షాపులలో కొనకండి, కంప్లైంట్ ఇవ్వండి గవర్నమెంట్కో లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కో కన్జ్యూమర్కో. సో సెకండ్ క్వాలిటీ ఆఫ్ సరుకు అమ్మడంలో కూడా వీళ్ళు దిట్ట, కొంతమంది, అందరు కాదు. మన తెలంగాణ నుంచి కూడా మనం రకరకాల ప్రాంతాలకు పోయి వ్యాపారం చేస్తున్నాం. నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ లో బతుకుతున్నా. నువ్వు ఆదిలాబాద్ గోగా బయటకు వెళ్ళిపోవడం ఇక్కడ హైదరాబాద్ బతకడంటే కరెక్ట్ కాదు కదా. ఎలక్ట్రికల్ ఫీచర్స్ కానీ అట్లా అనేసి అంటున్నారు. అది కస్టమర్ పే చేస్తారు కదా. ఇప్పుడు ఒక వస్తువు మనం ఎగ్జాంపుల్ చెప్తాన్నా, కోటిలో ఒక టీ షర్ట్ కొనుక్కుంటే 100 రూపాయలకు వస్తుంది. అదే టీ షర్ట్ సేమ్ టీ షర్ట్ 1000 రూపాయలు బ్రాండెడ్ దొరుకుతుంది. ఈ బ్రాండెడ్ కస్టమర్ సపరేట్ గా ఉన్నాడు, 100 రూపీస్ కస్టమర్ సపరేట్ గా ఉన్నాడు. అంటే కస్టమర్ వెళ్ళి కొనుక్కుంటున్నాడు, 7 ఏళ్ళు ఈయన కస్టమర్ కొనుక్కోమని అంటాడు కదా. కస్టమర్ నాసిరకం అని తెలిసి నీకు ఒకటే వస్తువును 100 రూపాయలకు ఒక వస్తువు దొరుకుతుంది, 500 ఒక వస్తువు దొరుకుతుంది, 1000 రూపాయలకు ఒక వస్తువు దొరుకుతున్నారంటే 3 టైప్ ఆఫ్ ఐటమ్స్ ఒకటే ఐటమ్ 3 టైప్ ఆఫ్ రేట్ లో దొరుకుతున్నారంటే కస్టమర్ తెలుసు, అది దాని మైలేజ్ ఎంత ఇస్తుంది, అది దాని లైఫ్ ఎంత ఉంటుంది అనేది తెలుసు. అంటే ఏమంటారంటే ఒక రంగంలో అన్ని రంగాల్లో ఉంటారు, మార్కెట్ లోకల్ ఉపాధి కోరుకుంటున్నాం తెలంగాణలో లేదండి. ఇప్పుడు యూత్ కూడా గవర్నమెంట్ కూడా చాలా రకాల స్కీమ్స్ పెట్టింది, లోన్స్ ఇస్తున్నది, చేసుకోవచ్చు. బిజినెస్ అనేది అదొక కళ. ఎవరైనా అంటే కొంచెం వాళ్ళకి అందులో టాలెంట్ ఎక్కువ ఉంది, వాళ్ళు బిజినెస్ నేర్చుకున్నారు, లాస్ అయినా కింద పడ్డా కూడా లేచి మళ్ళీ వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళు ఒక కమ్యూనిటీ ఏర్పడ్డారు. కాబట్టి వాళ్ళకు మంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు మన దగ్గర అట్లాంటి సపోర్ట్ లేదు కాబట్టి మనం వెనుకబడి ఉన్నాం. సో మన దగ్గర కూడా ఇట్లా ప్రూఫ్ ఫామ్ అయిపోయి ఒకరికొకరు ఒక బిజినెస్ అనేది లాస్ అయిపోయినట్టే నన్ను ఆదుకోవడానికి మన ఊరోళ్ళు కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, లేకుంటే ఇంకా ఈ బిజినెస్ లో ఉన్నాం కాబట్టి లాస్ అయితే వాళ్ళకు తలా లక్ష. సో ఈ అబ్బాయి ఇతను తెలంగాణ వాదియే, ఆదిలాబాద్ జిల్లా అని అతనే చెప్పినాడు. నాది ఆదిలాబాద్, నేను హైదరాబాద్కి వచ్చి బిజినెస్ చేసుకుంటున్నా అని క్లియర్ గా చెప్పినాడు. ఇతను మాట్లాడిన దాంట్లో కూడా అర్థం ఉన్నది. సో నేను టోటల్ 9 minutes ఉంది వీడియో, పక్కన ఇంకో ఫ్రేమ్ లో వేస్తాము, మీరు చూడొచ్చు కావాలంటే ఈ వీడియోని. సో చాలా అద్భుతంగా విశ్లేషించినాడు, కరెక్టే కదా అనిపించింది. అయితే ఇక్కడ మార్వాడీలు మానుకోవాల్సింది ఏంటంటే, మొన్న ఒక వీడియో వైరల్ అవుతోంది, తెలంగాణ వాళ్ళ మీద చేయి చేసుకోవడము, తర్వాత ఈ హవాలా ట్రాన్సాక్షన్స్, తర్వాత ముఖ్యంగా హవాలా కన్నా ముఖ్యంగా కూడా జిఎస్టీ పన్నుని ఎగ్గొట్టడము, క్యాష్ ఇవ్వడం. నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలు ఇప్పటి నుంచి కంట్రోల్లో ఉండండి. ఎవరైనా మార్వాడి షాప్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు క్యాష్ ఇవ్వమంటే క్యాష్ ఇవ్వకండి. మీరు ఏం చేయండి, లేదు మేము ఆన్లైన్లోనే పే చేస్తాం, లేదా మేము జిఎస్టీకి కంప్లైంట్ ఇస్తామని చెప్పాలి. ఓకే. సో అండ్ పాయింట్ నెంబర్ 2, ఇంట్రెస్ట్ 3% కన్నా 3% అంటే 1%, 2% ఈజ్ ఎనఫ్. ఇక కొంతమంది 3% బ్యాంకులు కూడా ఇస్తున్నాయి, ప్రైవేట్ బ్యాంకులు. అంతకన్నా ఎక్కువ 5%, 6%, 7%, 8% అని విచ్చలవిడిగా రక్త మాంసాలు పిండేటువంటి మార్వాడి సేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే కంప్లైంట్లు ఇవ్వండి. దీన్ని అరికడదాం మనం. ఇటువంటి ఒక వీళ్ళ రాచరిక వ్యవస్థను, వీళ్ళ దౌర్జన్యాలను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఒక తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత. మనం స్వయంగా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మార్వాడి అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్ క్యాష్ కాకుండా మనం బిల్ ఇమ్మని అడగాలి, లేకపోతే వాళ్ళకి యూపీఐ ట్రాన్సాక్షన్, వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆన్లైన్లోనే చేయమని చెప్తుంది, యూపీఐ వాడమని చెప్తుంది.
సో ఈ రోజున ప్రతి చిన్న కూరగాయల బండి దగ్గర కూడా యూపీఐ ఉంటుంది, కానీ మార్వాడి సెట్ల షాప్ల దగ్గర ఎందుకు చేయనియరు వాళ్ళు? సో దీన్ని కన్సిడర్ చేయాలా కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అని మీరు తెలంగాణ వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు అని మాట్లాడండి. మరి తెలంగాణ లిక్కర్ మొత్తం రద్దు చేయమని చెప్పండి రేవంత్ రెడ్డికి పోయి. ఇక ఈ రోజున మీరు చూసినట్టయితే ఇక చూడు